తిరుమలలో కల్తీ నెయ్యిని వాడిన వైసీపీ నేతలు భగవంతుడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. 2019 నుంచి 2024 వరకు తిరుమలను రాజకీయ పునరావాసంగా మార్చారని మండిపడ్డారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ అటు వైవి సుబ్బారెడ్డి మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలు చూస్తున్నారంటూ భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు సార్. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డీ ప్రసాదం వ్యవహారాన్ని రాజకీయాంశంగా చూస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు భగవంతుడి గురించి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు నాయకులు కోల్పోయారు. 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది ఎవరు? 2019 నుంచి 2024 వరకు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది ఎవరు? మీరు కదా సుబ్బారెడ్డి గారు. మీరే ఈరోజు నీతులు చెప్పేది. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మీరు మాట్లాడే మాటలు ఏ మాటలు కానీ భక్తులు నమ్మే పరిస్థితులు లేరు. మీరు కల్తీ నెయ్యి గురించి అంతకుముందు కూడా తనిఖీ చేయాలన్నారు. చేసుండండి. మా హయాంలో ఏదైనా తప్పు జరుగుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు తనిఖీ చేసి ఉండాలి. మా హయాంలో మేము తప్పు చేయలేదు కాబట్టి మీరు తనిఖీ చేయలేదు. 2019 నుంచి మీ హయాంలో నెయ్యిలో నాణ్యత తగ్గిపోయింది, నెయ్యి నిలువలో ఉండలేకుండా ఉంది, నెయ్యి వాసన వస్తుంది చెప్పి పోటు కార్మికుల నుంచి మాకు కంప్లైంట్ వచ్చిన కారణంగా మీరు వచ్చినా కూడా మీరు తనిఖీ చేయకుండా మీరు గమ్మునున్నారు. కానీ గీ ఈరోజు చూస్తే అతను నెయ్యే కాదు, అది కెమికల్స్తో తీసుకొని వచ్చి స్వామివారికి ప్రసాదం పెట్టేసి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు సుబ్బారెడ్డి గారు. మీరు మన ఇంటికి ఏదైనా కొనుక్కోవాలంటే నాణ్యమైన షాపింగ్ పోతే దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ది ఇంటికి కొనుక్కుంటామే. ఈ ప్రపంచాన్నే నడిపించే వెంకటేశ్వర స్వామి పట్ల మీరు వివరించిన ఈ అపచారం మంచిది కాదు. చేసిన తప్పుని ఇంకా కప్పుపుచ్చుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా ఈ విషయంలో కానీ పరకామైన విషయంలో కానీ మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ తప్పించే ప్రయత్నం చేశారు. కోట్ల రూపాయల చేతులు మారి అన్ని దశల వారీగా బయటపెడితే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ వెంకటేశ్వర స్వామి ముందు, గోవింద భక్తుల ముందు, చట్టం ముందు మేము నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. అంటే 2019 నుంచి 2024 వరకు జరిగింది మాత్రమే చూపిస్తున్నారు. కానీ అంతకుముందు కూడా విచారం చేయాలంటూ కూడా ఆయన కోరు. అంతకుముందు మీరు అధికారంలో ఉన్నారు కదా, 2019 నుంచి 2024 వరకు మీరు ఉన్నారు అధికారంలో. మీరు ఎందుకు చేయలేదు అంటున్నా. ఇప్పుడు ఆ రోజు శాంపుల్స్ లేవు. ఇప్పుడు అంతకుముందు శాంపుల్స్ తీసుకోవాలంటే తీసుకుని వచ్చే అవకాశం లేదు. మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి గీ శాంపుల్స్లో మేము దానికి ల్యాబ్ పంపిస్తే అది గీనే కాదని చెప్తున్నారు. అంతకుముందు కూడా శాంపుల్స్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో మేము చేసేదానికి మాకేం భయం ఏం లేదు. మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, మాకేం భయం లేదు. మీ మారగా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా, ఆదాయ క్షేత్రంగా మేము మార్చుకునే వ్యక్తులు కాదు. పరమ పవిత్రంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని, అప్పుడు వచ్చిన భక్తుల అవసరాన్ని చూసినటువంటి ధర్మకర్తల మండలి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మీరు టీటీడీని అసలు మీరు మిమ్మల్ని అడుగుతున్న టీటీడీ ధర్మకర్తల మండలిని 81 మంది సభ్యులతో వేసినారే. ఆ రోజు మీరు ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? ఇది టీటీడీలో నియమ నిబంధనలకి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి టీటీడీ నిధులు తీసుకొని వెళ్ళి స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడేమైనా మాట్లాడారా మీరు? టీటీడీ నిధులు మున్సిపల్ కార్పొరేషన్కి బదలాయించారు. అప్పుడేమైనా మాట్లాడారు మీరు? అంటే మౌనముని వారు ఉండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి గారు. మీ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు ఏదో ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనుకుంటున్నారని చెప్తున్నారు. ఏమి టెస్ట్లో అవసరం లేదు. గీ టెస్ట్లో తెలిసిపోయింది మీరు చేసినట్టు నిర్వాహకం. కాబట్టి మొత్తం ఆన్ రికార్డు రాబో రోజుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేశారో అందరినీ చట్ట ప్రకారం ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తాం. ఒకటి మళ్ళీ చెప్తున్నా, మేము రాజకీయ కోణంలో మేము ఆలోచించట్లేదు. ధార్మిక క్షేత్రంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను మేము బయటపెడుతున్నాం. రాజకీయంగా మీరు సమాధి అయిపోయినారు. ఇంకా మీతో మాకు కొట్లాడింది. 11 స్థానాలకు పరిమితం అయిపోయినారు. మీరు 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం తిరుగుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు ఇవ్వాలయ్యా. మ్యాండేటరీ 175 స్థానాల్లో 10% వచ్చుంటే మీకు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా వచ్చుండేది. ఆ హోదా కూడా లేకుండా ప్రజలు చేశారు కదా. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా ఉంది మీ పైన. ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా మీ పార్టీ మీద ఉన్న కారణంగా వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం జరిగింది. అడ్రస్ గల్లంతవడం జరిగింది. అంటే ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు. ఎస్ బ్యాంక్ టీటీడీ డిపాజిట్లకు సంబంధించి శ్రీనివాస సేతు వ్యవహారానికి సంబంధించి కూడా దర్యాప్తు చేయాలంటే కూడా ఆయన చెప్పారు. దేనికైనా మేము రెడీ. మా హయాంలో మేమేం తప్పు చేయలేదు. నీకు ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయి, విచారణకు సిద్ధం. మా హయాంలో మేము తప్పు చేయలేదు, తప్పు చేసే అవకాశం కూడా లేదు. మా ఎన్డీఏ కూటమి భగవంతుని అడ్డం పెట్టుకొని తప్పు చేయాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ నీకు ఏదైనా అనుమానం ఉంటే దాన్ని నివృత్తి చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేసిన తప్పుల నుంచి తప్పించుకునేదానికి
అప్పుడు చేయండి ఇప్పుడు చేయండి అని చెప్పి మాట్లాడడం మంచిది కాదు. మేము దేనికైనా మేము సవాల్ మేమైతే సిద్ధంగా ఉన్నాం సుబ్బారెడ్డి గారు. కానీ మీరు చేసిన తప్పుల్ని మాత్రం సాక్ష్యాధారాలతో పాటు ఆధారాలతో పాటు మేము శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నాం, ఎటువంటి రాజకీయ కోణం లేదంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి అయితే చెప్తున్నారు. సురేంద్ర నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.